నాకు పెళ్లి అయ్యమని బిడ్డమని అడగదు. 20 ఏళ్ళ కొడుకు అడుగుని అడిగేస్తే భూమి సయ్యాడు నాడు తల్లి 20 ఏళ్ళ కొడుకు సంచడి పుట్టుగా సంచడి పెట్టుకుని తరమాన బయలు రామ పోంగా అందుకే అంటారు అరటి పండు ఎంత దీపు ఆడోళ్ళంత దీపు మన కొడుకు ఆ ఆడిది మొగోనికి అంకుశం తరమాన పడిగా చదువుకున్న కాడ ఏ పేరింటి పిలిచి పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఉంటే వాళ్ళ ఉన్న పేరు పిల్లగాని రాళ్ళ బిడ్డ తీసుకొని పెళ్లి అయ్యపోవునా వాళ్ళు కన్నడోళ్ళైతే వెనుక గొడ్డోళ్ళు అంటారు. మన కొడుకు ఎదురు పిల్లల 20 ఏళ్ళాడు 20 ఏళ్ళ కొడుకు పెళ్లి చేసి అందుకే అందరి నాన్నలకు లంగిరిక వల్లం దొంగిరిక వల్లం రాజులకు రాజుల కత్తిరున్నావు మన నువ్వు ఏడే కత్తిరు కొడుకు అబ్బాయి చెబితే మన పారు బాధ తీరిపోతుంది. కొడుకు అత్తాందా చేసుకున్న భర్త మంచోడు అయితే ఆడవాళ్ళకు అమ్మగారు తొమ్మే మర్చిపోతున్నారు. ఒకవేళ చేసుకున్న భర్త అలకలెక్కువ లంచకొడు నిన్న కాదు బాబా లోకంలో తిరిగి అంటున్నా ప్లీజ్ మొన్న జ్వరం వచ్చింది అంటే మన కొడుకు పెళ్లి పెళ్లి చేద్దామే నేను కాదంటా ఇక అందుకే చిన్నోడు ఫోటో తీసుకొని నీకు ఇచ్చిన విరాడు ఎట్లుండా పిల్ల ఎట్లు ఎరికేనా చేతులు పొడుగు ఉండాలి చేతులు పొడుగు ఉంటే కుండలకి బోరికాడ బిగాడు కూడా అతను కింద రాకని కుండలు వాళ్ళు సరే సరే అడ్డ చీరలు ఉంటారు అడ్డ చీరలు ఎందుకే గాజులన్నీ వాళ్ళు ఈ గాజులేక పూసవేరులో తిట్టి సంపరాలు అంజముండే వేసుకునేటాయని అని గాజులు వాళ్ళు అంటారు. బాగా పొడుగు ఉండదు ఎందుకే ఎన్ని సొమ్ములు వేసినా ఆడిసాంబేళ్ళు వేసినట్టు పుడుకలు వేసినట్టు అవుతుంది. మన కొడుకు ఫస్ట్ మా కొడుకు ఏమో ముందునాడు చేస్తా అంటే పొలవాడు బాగా పొడుగును అనుకో అత్తండి పొట్టుకున్న పొలం చూసిన పెళ్లి చేసిన అనుకో ఏంది సుమను ఐ లవ్ యూ రందు పెట్టుకో మన కొడుకు ఇక వాళ్ళు గట్లే చేస్తారు కానీ కొడుకు పెళ్లి కొడుకు పచ్చిముచ్చాల పొట్టు పట్టుకున్న దగ్గర పిలిచినప్పుడు అవ్వ లేకున్నా అయ్య లేకున్నా చిన్ననాటి కంచి అవ్వయ్యే సాదుకున్నారే మీ ఇష్టమే నా ఇష్టం అన్నాడు ఆ కొడుకు మంత్రి ఆనాడు మంత్రి వీరసేనుడు కొడుకు మా పచ్చి ముచ్చాల పూట పట్టుకుని కనుక రాజ కచేరి కాడవే ధనవంతుల కొడుకు పిల్ల జాడలో తోలుతాను అనుకున్నాడు. అమ్మా రాజ కచేరి వేడికైనా కచేరు వేడికైనా కచేరు వేడికైనా
బిడ్డ అయ్యా 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 మహారాజ్ ధనవంతులారా అయ్యా అడిగి పెడతారా ఎవడన్నా పెట్టినోడు అదే కదా దండం పానం మంచిగా నా కొడుకు ఇంద్రసేన మహారాజు ఏదో అనుకున్నాను ఏ ఊరన్నా ఏ పల్లెని తిరిగి కొడుకు ఈ సరిదోడు కలిసి పిల్లని చూసుకురండి ఏ ఊరికన్నా ఏ పల్లెకన్నా పోయి నా కొడుకు దగ్గర అమ్మాయి నెంగులాడిగా రమ్మన్నాడమ్మా జొన్నల బండ్లో నా దారిలో జొన్నల బండ్లో పోయింది నా దారిలో పొక్కటది నా దారిలో ఎట్లా ఎడమెక్కుతున్నారు నువ్వు నేను బట్టవాన్ని నువ్వు బ్రాహ్మణమ్మవు నన్ను వారు వీరు కొడతావా నీ మొగుడు ఉన్నాడా నాకు లేడు మూడు చచ్చిపోయి ఎన్ని రోజులు అవుతుంది 2 నెలలు అవుతుంది నాకు పిల్లలు చచ్చిపోయి 3 నెలలు అవుతుంది ఇంటికి గుజ్జలేదు ఆ ఇంటికి తడకలేదు అయితే నువ్వు పోయి రాదు 2 గంటలు మొక్కుతుంది నేనేడ మొక్కలు అని పోస్ట్ ఆఫీస్ మొక్కుతానని నన్ను వారా అందుకే నేను మొగనన్నట్టు ఇంకా చెల్లి ఇక నేను ఏమన్నా మరి రాజు చూసుకుంటా అయ్యా రాజులారా
ఆ సింహాసనం మీద కూర్చున్న వాడు రాజు కృష్ణశైల మహారాజు అనుకున్నాడే అబ్బా ఊరి కొత్త వాళ్ళు ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నదో నమస్కారానికే ప్రతి నమస్కారం సంస్కారం అనుకున్నాడు. దండానికి మారదండం పెట్టిండు. మరి ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది తెలుసుకున్నాడు కావాలనుకున్నాడు. ఏ ఊరు ఉన్నదయ్యా ఓ నాన్న, ఏ పల్లె ఉన్నదయ్యా అరే నా పేరు అడిగినా నా పిల్ల పేరు చెప్పద్దురాకి ఇంత మందిలో నా పిల్ల అది రాదురా అక్కడ చిన్న వద్ద దాని నిద్ర పట్టది ఓరు వారి అక్కడ లోక పైన పైన బిడ్డ అయ్యా మీరు ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది ఎందుకు వచ్చిరు నాన్న? ఏంది అరే ఏడు చాపాలే అట్లా చాపుతాడు అయితే గాని మనది ఏ ఊరు ఏ పల్లె అంటాడు రంగ తాళ్ళకాడికి అత్తుడితోనే ఇంకా ఇక తాళ్ళకాడికి అత్తుడితోనే ఇక ఇంత తాగుతిని మర్చిపోయినా నేను. మరి ఎవరో ఉండే కాదురా ఇద్దానా మన ఎవరు ముందటూరు అంటే ఎక్కడ ఎట్లా ఒక ఆయన ఒకప్పుడు పోతాడు కదా మన ఊరు రాదా? ఎక్కడ డక్కర్ రాజ్యం ఉన్నది 150 కిలోమీటర్లు. అయ్యా మాది ఇంద్రసేన నగరం. ఎందుకు వచ్చిరు నాన్న? మాకు పిల్ల కావాలి. ఏంటి కోడి పిల్ల? అరే పిల్ల కావాలయ్యా. ఏంటి బిడ్డ గొర్రె పిల్ల? అరే మాకు పిల్ల కావాలి. ఏంటి మేక పిల్ల? అరే కాదయ్యా పిల్ల కావాలి. వాడు గాలి ఒకప్పుడు మనకి ఏం తెలియదు కానీ మాకు అమ్మాయి కావాలి పెళ్లి సంబంధానికి వచ్చి. మరి నేనాట కాగిదోన్నట నీ పిచ్చోన్నట మంచిదట బిడ్డ నా సన్న నా మునుగు అక్కడ వెళ్ళొద్దే లంజే బిడ్డ నువ్వు మంచిగా మాట్లాడతావు. ఏ ఊరు ఏ పల్లె ఎందుకు వచ్చిరమ్మా? అయ్యో ఇప్పుడు చెప్పిగా ఇప్పుడు చెప్పిగా ఎందుకు వచ్చినావు మన దేవుడు చెప్పిగా చెప్తురా అయ్యో మా ఇంద్రసేన నగరం మా ఇంద్రసేన రాజుకు పెళ్లి పిల్ల కావాలని ఇక్కడ దాకా వచ్చినాం. ఇగో డీజిల్ పోటు అయ్యా. అరే అట్లా కాదురా డిజిటల్. ఇవా ఎట్లా చూసినా మొగల్ లెక్కనే ఉంటాడు మరి కాదురా కిందికి చూసినా మొగల్ లెక్కనే ఉంటాడు పైన చూసినా మొగల్ లెక్కనే ఉంటాడు. వచ్చిన ధనవంతులు అన్నారే నాయన మాది ఎవరో కాదు ఇంద్రమహేంద్ర నగరం. ఆ నగరాన్ని పరిపాలన చేసి తోడు రాజు నీలసేన మహారాజు తల్లి నీలమతి ఒక కొడుకును కానీ అవయ్య రాజుల ప్రాణం పోతే మంత్రి వీరసేనుడు ఆ వీరలక్ష్మి చేతులు పెడితే కొడుకును సాది పెంచి పెద్ద చేసి 20 ఏళ్ల కొడుకు అయిండు కొడుకు ఇంద్రసేన మహారాజు అన్నారమ్మా. ఆ పిల్లగాని కోటలు ఎట్లున్నదయ్యా? పొడిసే పొద్దు పొడవంక నాగలికి నడవంక కొడవలి పిడవంక ఆ పిల్లగానికి ఏక లేదు. ఆరిద్ర పురుగులు అగండ జ్యోతులు కనుక నా బిడ్డ ఇంద్రవాడికి ఈడు సరిజోడు కలుతుంది అనుకున్నాడు అమ్మ. ఫోటోను చూసి సంబరపడ్డాడు సంతోషపడ్డాడు ఆ కృష్ణశైల మహారాజు. మరి ఇక్కడనే కాయవాకులు చేస్తా చీచ గురు మోచ గురు పిల్లం పెద్ద గురువు నువ్వే రాదు అయ్యా. ఎవరన్నా పెత్తన పిల్లానికి ఇచ్చుకుంటారు ఎవరన్నా నేనే సార్ ఎరికేనా కింద కథ చెప్తాను కానీ నేను ఇంటికి పోయి రోకల పడి అందుకుంటే నా పిల్లం ఇల్లు చుట్టూ తిరిగి వేడి వేడి అన్నం వండాలి వేడి వేడి కూర వండాలి నా పిల్లం గుడ్డు పెడతా ఎరికేనా పెడతావి నా పిల్లం ఏమయ్యా నువ్వు అన్నం తిని
పండుకోవయ్యా అని ఇసునకరతో గిట్ల గిట్ల ఊపుతుంది నా పిల్ల కరెంట్ లేకపోతే ఫ్యాన్ లేకపోతే ఊపది ఊపుతుంది పండుకోవయ్యా మళ్ళీ సాయంత్రం కథ పోవాలని అంతే ఇలా చూసినా 12 చూసిన మీ సంగతి అంతా అందులో మనం కథ పోదారా అని 12 గంటలకు బాత్రూమ్ లో నగ పెడతారా ఏంటిది మా అట్లా కాదు మామ పదికి సతి కట్టమంటే 10 చేయాలి 10 కట్టమంటే సతి చేయాలి అది 20 లక్షలు పట్టుకుని వచ్చిందా మామ నా ఇంటికి ఒక్క రోజు దాన్ని సేవ చేస్తే ఏమైతుంది ఎల్లకాలం నా సేవ చేస్తుంది అది నీకు ఇసురకర బట్టి ఇస్తున్నాము ఒక్క రోజు దాన్ని సేవ చేస్తే ఏమైతుంది మన కథలకు అంతున్నా చెప్పుకుంటారా ఇంతమందిరా మున్నా అరే మీరు పిచ్చిగాడిదులు నేను మంచిగా నేను మంచిగా ఆడిది అరే నేను మళ్ళీ నీకు ఆడితే కృష్ణశైల మహారాజు అనుకోలే అవసరం మెచ్చిన బంగారం కావాలి అత్తమామ మెచ్చిన కూడలు కావాలి మరి నా బిడ్డ ఇంద్రావతిని ఈ పిల్లగాడు నచ్చినట్టు నువ్వు కాయమాకులు ఎత్తా లేకపోతే కనుక వీళ్ళని వెళ్ళగొడతానే రాదు కృష్ణశైల మహారాజు వచ్చిన ధనవంతులు తీసుకొని తన భవనాలకు వెళ్ళిపోతాడు రాజు కృష్ణశైల మహారాజునైనా ఉత్తరాన అయితే పోయి చెప్తున్నాను పంపుతా దారి మరి అటమ్మ దోనటాలు కనుక దారి ఆటము ఇక ఊడాల భవనాలు వేడి కడుతున్నారు మన పిల్ల తావులు ఇచ్చే కాదు బిడ్డ బయట ఏదైనా బహువచనం మళ్ళీ కాదు ఇంటికి వచ్చిన ఏకవచనం మళ్ళీ కాదురా సేమ్ గణపతికి సేన్ షేర్ ఇవ్వాలంటే మనదే అంటాం బాయి గణపతికి బాయ్ అంటే బాయి ఇవ్వాలంటే బాయి మనదే అంటాం కొట్ట ఇవ్వాలంటే కొట్ట ఇవ్వాలంటే మనదే అంటాం ఇంటికి వచ్చినాక ఇల్లు ఇవ్వాలంటే ఇల్లు మనదే అంటాం ఇంకా పెన్నం ఏం పాపం చేసింది అదొకటి మనదే అంటే బయటదంతా బహువచనం మలకాలి ఇంట్లోకి వచ్చిన ఏకవచనం మలకాలి బిడ్డ ఆగు పిలుస్తా మామా కృష్ణవతి పచ్చాపరి ఎవరల్లా ఆయన లేడు లోనికి రండి మామా నీ భర్త నచ్చింది నీ భర్త నచ్చిన అంటానా నా మోడు అట్లా ఓదడు ఇట్లా అత్తాడు అట్లా ఓదడు ఇట్లా రమ్మడంటే రమ్మడు బిడ్డ నేను దొంగలైతే ఇక్కడ దాకా వస్తున్నారా ఇంటికనే వండుకుంటున్నా మంచిగా ఏసీ అంతేనా వస్తున్నా లైన్ లో పెట్టే బాబా సుమారు రొక్కనే ఉండు చిరంజీవి ఆయన వదిలిపెట్టక అసలే ఆఖర్రా గుంపు తిందల్లా నేరియాలో గుంపు తిందల్లా నేరియాలో
పోతేరా లోపల మందం లంగే ఉన్నది నీ తాడెంప ఉరికొచ్చి నీ గద్దలు అంత పుట్టేది కాదు ఓరు వారి నీ పుట్ట తీసి నా మెడకెత్తే నువ్వు అడుగుందా నేను ఇడుగుందా నువ్వు అడుగుందా నేను ఇడుగు మధ్యలో బిడ్డ ఈయన చూసే సూపరకు ఓ నవ్వులు ముసి నవ్వుతాండి ఈయన చూసే సూపరకు నేను నా పుట్టబట్టు ఇది గర్భసంచిరా వారికి పైసలు వస్తున్నాయి ఏంటిరా అయ్యో నీ గర్భసంచారు కూడా నీ బంగ్లాల ముందుకు మొగలాంటి దర్వాల నేరియాల ముందుగానే దాటినాది నేరియాల మా తమ్ముడు మధ్య చెప్పాలి మంత్రి కాదా కొంచెం కృష్ణవతి ఏమిటి నాద ప్రాణేశ్వర జగదీశ్వర కృష్ణవతి ఓ సంబంధం వచ్చింది సంబంధం వచ్చింది ఇద్దే పోతుంది
అమ్మా నిన్నెవరు చేసుకోవాలి తల్లి? నీకు ఎంత పోగా నీ దగ్గర డబ్బులే ఉండాలి. ఈయన లేడా మరి ఆయనకి ఎందుకు నవ్వుతుందని నీ పొలం మీద నీకే అనిపిస్తాను. ఆయన నరాల సల్లం అంటే ఎవరి దగ్గర ఇట్లా మనకి ఆయన ఈయన బాగా అవుతాడు నీకు. పెద్ద బావ ఆయన చిన్న బావ సుమారు నడిపోయింది అంటారా సంబంధం వచ్చిందా? మన బిడ్డకు సంబంధం వచ్చిందమ్మా. మన బిడ్డ ఇంద్రవతి బడి పోయి వచ్చిందా? వచ్చింది ఇప్పుడే పరిపిత్తలు రాసి వచ్చింది పరీక్షలు వాను గదే ఎగ్జామ్ బామా ఇంద్రవతి ఇంగ్లీష్ అడిగినోడు కావాలనుకున్నాడు.